జనవరి 14th మార్నింగ్ వచ్చేసి నా కొరియర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. ఆ ఓపెన్ చేసినటువంటి కొరియర్ లో లవ్ సింబల్స్ తో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి సార్. నేను లైట్ ఆన్ చేసి అక్కడ ఆఫ్ చేయడం, అక్కడ ఆన్ చేయడం అలా కొద్దిసేపు జరిగింది సార్. అక్కడ కూడా నాకు అర్థం కాలేదు. బయటికి తీసేటప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉంటది కదా సార్, ఆ ముగ్గులో చిట్టి కనిపించింది సార్. అంటే ఒక రాసి ఎవరు పడేసినట్టు చిట్టి కనిపించింది. తన ఫోన్ నెంబర్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ 10 ఉంటాయి కదా, లాస్ట్ 5 నెంబర్స్ వచ్చేసి నార్మల్ ఇచ్చి ఫస్ట్ 5 నెంబర్స్ క్వశ్చన్ మార్క్ పెట్టి మిగతా ఫోన్ నెంబర్ కనుక్కో మళ్ళీ లవ్ సింబల్ లో భరత్ అని పెట్టింది సార్. నీకు భరత్ అంటే ఎవరో తెలుసా? సార్ యాక్చువల్ గా మాది కరీంనగర్. మా అక్కయ్య వాళ్ళ ఇంటి ముందు ఒక పర్సన్ ఉన్నారు. నాకు ఆ పర్సన్ గుర్తొచ్చారు, బట్ అతని పేరు భరత్ అని కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు. నేను ఆ చిట్టి తీసుకునే టైంలో మీరు మన కాలనీలో లాస్ట్ నుంచి వెళ్తున్నారు అటు. సో అది నేను వేసానని మీరైతే మీ కళ్ళతో చూడలేదు కదా, నేనని ఎలా అనుకుంటారు? సార్ ఇది హైదరాబాద్ అమ్మాయిలో ఇదంతా కామన్ సార్. కామన్ ఏంటమ్మా? కామన్ నీ తలకాయ. ఈ రోజు భరత్, రేపు వచ్చి ఇంకో ఎక్స్, ఇంకో వై, ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇలాగా. వీళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి చూడు తల్లి, నేను ఇలాంటి పనులు చేస్తున్నాను, నేను హైదరాబాద్కి వెళ్ళి నేను వెలగబెట్టే కార్యాలు ఇవే అని చెప్పి చూడు.